నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగమునందు 54వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. శ్రీకృష్ణ పరమాత్మ ఇలా చెబుతున్నాడు: భక్త్యా త్వనన్యయా శక్యా అహమేవం విదోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వైన ప్రవేష్టుం చ పరంతప. తాత్పర్యం: ఓ అర్జున, ఈ విశ్వరూపమును నా మీద అనన్యమైన ఏకాగ్రమైన భక్తితో మాత్రమే తెలుసుకోగలరు. నన్నుగా చూడటానికి, యథార్థంగా తెలుసుకోవడానికి, అద్భుతమైన నా విశ్వరూపాన్ని చూడటానికి కేవలం భక్తితో మాత్రమే శక్యము అవుతుంది. ఇంతకు మునుపు శ్లోకములో వేదాధ్యయనం వల్ల, ఘోర తపస్సుల వల్ల, దాన ధర్మాలు చేయడం వల్ల, యజ్ఞయాగాలు చేయడం వల్ల పరమాత్మ యొక్క స్వరూపం చూడటం కానీ, దాని గురించి తెలుసుకోవడం కానీ సాధ్యం కాదు అని చెప్పి, ఈ చివరి 2 శ్లోకాలలో ఎవరికైతే అనన్యమైన భక్తి, ఏకాగ్ర చిత్తము ఉంటాయో వారే తమ మనోనేత్రము ద్వారా నా విశ్వరూపము చూడగలరు అని చెప్పి ఈ అధ్యాయాన్ని ముగించాడు వ్యాసుల వారు. ఇక్కడ అనన్య భక్తి అని వాడారు. భక్తి 2 రకాలు. ఒకటి సకామ భక్తి, రెండవది నిష్కామ భక్తి. ధనము కొరకు, ప్రాపంచిక సుఖాలను కోరుతూ పరమాత్మ మీద భక్తి కలిగి ఉండడం సకామ భక్తి. రెండవది నిష్కామ భక్తి, అంటే ఏ కోరికలు లేని భక్తి అని అర్థం. అంటే కేవలం ఈశ్వరుని కొరకే, ఈశ్వరుని పొందడం కోసమే భక్తి కలిగి ఉండడం. అన్యములు అంటే ఇతరములైన వాటి కొరకు కాకుండా కేవలం పరమాత్మను పొందడం కోసమే భక్తి కలిగి ఉండడం. దీనిని అనన్య భక్తి అంటారు. అనన్య భక్తి అంటే ప్రాపంచిక విషయముల మీద నుండి మనస్సును మరల్చి పరమాత్మయందు నిలపాలి. పరమాత్మయందు ఆసక్తి, భక్తి కలిగి ఉండాలి. ఆ భక్తి చెదిరిపోకూడదు, చంచలంగా ఉండకూడదు. ఒక్క పరమాత్మ మీద తప్ప ఇతరాల మీద ఆసక్తి, అనురక్తి ఉండకూడదు. అందరికీ భగవంతుడి మీద భక్తి ఉంటుంది. ఆ భక్తి అతడు కోరుకునే కోరికలు, ఆ కోరికలు తీరడం బట్టి ఆధారపడి ఉంటుంది. అటువంటి భక్తి కలవాళ్ళు దేవుళ్ళను మారుస్తూ ఉంటారు. అది కేవలం సకామ భక్తి అనిపించుకుంటుంది. అంటే కేవలం తన కోరికలు తీరడం కోసమే పరమాత్మ మీద భక్తి కలిగి ఉండడం. ఈరోజు ఉండి రేపు లేని భక్తి అసలు భక్తి కాదు. గురువారం రోజు సాయిబాబా గుడి ముందర చాంతాడంత క్యూ ఉంటుంది. మరునాడు ఎవరు ఉండరు. అది భక్తి కాదు. సాధారణ మానవులకు ఉన్న ప్రేమ, భక్తి అధిక భాగం భార్యా బిడ్డల మీద, సంపదల మీద, పదవుల మీద, మిగిలినది దేవుడికి పంచబడి ఉంటుంది. అది ఏకాగ్ర భక్తి, అనన్య భక్తి కాదు. అందుకే మనం మామూలు దృష్టి కూడా సరిగా ఉండదు. ఇంకా దివ్య దృష్టి ఎలా ఉంటుంది? 2వ పాదంలో పరమాత్మ జ్ఞాతుం, ద్రష్టుం, ప్రమేష్టుం అనే 3 పదాలు వాడాడు. అంటే నన్ను తెలుసుకొనడానికి కానీ, నన్ను చూడటానికి కానీ, నాలో ప్రవేశించడానికి కానీ అనన్య భక్తి ఉండాలి. ఏకాగ్ర చిత్తము కలిగి ఉండాలి అని స్పష్టంగా తెలియజేశాడు. ఇదంతా అభ్యాసం వల్ల, ధ్యానం వల్ల కలుగుతుంది తప్ప వేరే విధంగా కలిగే వీలు లేదు. కాబట్టి కేవలం అభ్యాసము, సాధన, ధ్యానము చేతనే పరమాత్మను గురించి తెలుసుకోగలము. పరమాత్మలో లీనము కావడానికి ఇదే ఉత్తమమైన మార్గము. అప్పుడు భక్తుడికి, భగవంతుడికి భేదం ఉండదు. ఇద్దరూ ఒకటే. అహం బ్రహ్మస్మి అనే అద్వైతం అర్థమవుతుంది. వీటినే సామీస్యము అంటే భగవంతునికి దగ్గరగా వెళ్ళడం, సారూప్యము అంటే తానే భగవంతుడనే భావన కలగడం, మూడవది సాయుజ్యం, పూర్తిగా భగవంతునిలో కలిసిపోవడం. ఈ 3 స్థితులు కేవలం ఏకాగ్ర భక్తితోనే ఒకటి వెంట ఒకటి ప్రాప్తిస్తాయి. వేదములు, శాస్త్రములు చదవడం వల్ల కేవలం పరమాత్మను గురించి, పరమాత్మ తత్వమును గురించి తెలుసుకోవడమే కానీ వేరు కాదు. దానినే జ్ఞానం అంటారు. దీనినే పరమాత్మ జ్ఞాతం అని అన్నారు. తర్వాత తాను ఆర్జించిన జ్ఞానము విజ్ఞానముగా మారాలి. సంపాదించిన జ్ఞానమును సాధన చేయాలి. అప్పుడు పరమాత్మ యొక్క అసలు రూపమును అంటే విశ్వరూపమును దర్శించగలడు.
దీనిని దృష్టం అని చెప్పారు వ్యాసుల వారు. పరమాత్మ యొక్క విశ్వరూప దర్శనమైన తర్వాత పరమాత్మలో ప్రవేశించాలి. దానిని ప్రవేష్టం అని అన్నారు. ఇదే జీవన్ముక్తుని దశ. దీనిని మోక్షమని కూడా అంటారు. అందరూ వేదములు శాస్త్రములు చదవలేరు. అందరూ దానధర్మములు యజ్ఞయాగములు చేయలేరు. ఎందుకంటే అందరి వద్ద అంత ధనం ఉండదు. పరమాత్మ యందు ఏకాగ్ర భక్తికి ఎటువంటి ధనము బలము అవసరం లేదు. కాబట్టి పామరులు, చదువురాని వారు, వేదశాస్త్రములు చదవలేని వారు, దాన ధర్మములు చేయలేని వారు కూడా ఏకాగ్ర భక్తి కలిగి ఉంటే వారు చేసే సాధన ద్వారా వారికి పరమాత్మను తెలుసుకోవడానికి, ఆయనను చూడడానికి, ఆయనలో ప్రవేశించడానికి అర్హత లభించే అవకాశం ఉంది. సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.